అండి. నా పేరు వేముల మహేష్. ఈ ఏరియాలో గుంటూరు డిస్ట్రిక్ట్ సేల్స్ ఆఫీసర్గా హైటెక్ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తూ జరుగుతూ ఉంది. గత 7 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో కుర్రే కిషోర్ రెడ్డి గారు మన హైటెక్ 5108 అనే హైబ్రిడ్ను నూతక్కి చిర్రావూరు గ్రామాల మధ్యలో రోడ్ సైడ్ వేయడం జరిగింది. ఈరోజు ఈ హైటెక్ 5108 మీద హైటెక్ సీడ్ వారి హైటెక్ 5108 రైతు సమృద్ధి సదస్సు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిర్రావూరు, గుండుమెడ, పెదకొండూరు, నూతక్కి, రామచంద్రాపురం, గొడవరు గ్రామాల నుంచి రైతు సోదరులు విచ్చేసి ఉన్నారు. ముందుగా ఈ హైటెక్ 5108 లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న హైటెక్ 5108 హైబ్రిడ్ అండి, మొక్కజొన్న. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇది గింజ కంకి చివరి వరకు ఏర్పడుతుంది. రెండోది వచ్చేసి మీకు ఈ స్టెమ్ చూసుకోవచ్చు, చాలా దృఢంగా ఉంటుంది, వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉంటుంది. మూడోది వచ్చేసి ఇది తేమనైనా తట్టుకుంటుంది, బెటనైనా తట్టుకుంటుంది. ఏ సాయిల్కైనా వేసుకోవచ్చు. మీడియం సాయిల్స్కి అయితే నెంబర్ 1గా ఉంటుంది. దీంట్లో తెగులు తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ పైన చూడొచ్చు, ఆల్రెడీ రేపు 4వ తారీఖుకి 120 డేస్ కంప్లీట్ అయిపోయింది ఈ పైరేసి. మీరు చూడొచ్చు, కండి రెడీ అయింది కానీ ఇంకా పైరు చాలా పచ్చగా ఉంది. దీంతోపాటు ఇప్పుడు మనం ఈ చేలో ఏంటంటే ఇది మాగాడి, దీంట్లో జంట సాలు పద్ధతిలో వేయడం జరిగింది. మొక్కకి మధ్య 9 అంగుళాలు, సాలుకు మధ్య 18 అంగుళాలు పెడతాం జరిగింది. మీరు చూడొచ్చు, గట్టు సైడ్ అయితే జనరల్గా మొక్కజొన్నలో గట్టంటే కండ్లు బాగుంటాయి, లోపలికి వెళ్లే కొంది ఏంటంటే చాలా కొంచెం సైజు తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఈ హైటెక్ 5108 హైబ్రిడ్ స్పెషాలిటీ ఏంటంటే గట్టంటే ఎలాగైతే కండి ఉంటుందో లోపల కూడా సేమ్ సమానమైన కండెలు ఈ యొక్క హైబ్రిడ్ స్పెషాలిటీ. మూడు వచ్చేసి దీని యొక్క మీరు చూడొచ్చు, దీని యొక్క గింజ బద్దకట్టు గింజ. మీరు ఇక్కడ చూడొచ్చు, గింజ బద్దకట్టు గింజ బాగుంటుంది, వెయిట్ వస్తుంది గింజ. మీకు బెండు కూడా చాలా సన్న బెండు ఉంటుందండి. దానివల్ల ఏంటంటే గింజ వలిపిడి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు చివరి వరకు ఇంకోటి ఈ హైబ్రిడ్ స్పెషాలిటీ ఏంటంటే చివరి వరకు చాక్లెట్ చుట్టినట్టు ఉంటుంది. మొక్కకి కంకికి ఇలా చివరి వరకు చాక్లెట్ ఉండటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, పురుగు లోపలికి అటాక్ అవ్వలేదు. మీకు పురుగు ఇక్కడ చూడొచ్చు, మీరు దీనికి ఇదిగోండి ఇక్కడ మీరు గమనించవచ్చు, పురుగు అటాక్ అయింది కానీ లోపలికి వెళ్ళలేదు. గింజ చివరి వరకు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడతోనే పురుగు ఆ చాక్లెట్ చుట్టడం వల్ల ఉండటం వల్ల అయితే లోపలికి వెళ్ళలేదు, గింజ డ్యామేజ్ చేయలేకపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ వరకు ఆగిపోయింది, లోపలికి వెళ్ళలేకపోయింది. ఇంకోటి వచ్చేసి ఈ హైబ్రిడ్ అండి అన్ని రకాల నేలలకు అనుకూలం. కొంచెం మీడియం సాయిల్స్కైనా కూడా రైతుకి యావరేజ్ దిగుబడి వస్తుంది. గత సంవత్సరం మనకి ఇక్కడ వేసిన రైతు సోదరులు ఉన్నారు మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, వారి యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం కిషోర్ రెడ్డి గారు కూడా మన యొక్క హైటెక్ 5108 270 సెంటు వేయడం జరిగింది. ఆయన యొక్క అనుభవాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వారి 5108 అనే విత్తనము చాలా కురసతరంలో వెళ్తుంది. చూడండి మీరు, చాలా హైట్ లేకుండా రైతుకి ఈ గాలి వానల కంటే చెడుగాళ్ళకి భయం లేకుండా కింద సైజులో వెళ్తుంది. చక్కగా గాళ్ళకు కానీ దేనికి పడదు. ఈ వెరైటీ చాలా బాగుంది. పైకానా విత్తనాలు చూడండి మీరు, చాలా పైకానా కూడా విత్తనాలు వచ్చినాయి. ఇది చాలా దిగుబడి చాలా బాగుంటుందండి. నమస్తే అండి, నా పేరు రాంబాబు. నేను పోయిన సంవత్సరం హైటెక్ 5108 విత్తనం వేసాను. ఎకరా 40 క్వింటాలు దిగుబడి వచ్చింది. పురుగు తక్కువ, దిగుబడి కూడా బాగా వచ్చింది. హైట్ తక్కువ వెళ్ళిద్ది, గాలికి కూడా తట్టుకునిద్ది, బెట్ట కూడా తక్కువ, వైరస్ కూడా రాదు ఈ విత్తనానికి. బాగా దిగుబడి బాగా వచ్చింది, బాగుందండి. మరి ఈ సంవత్సరం కూడా 2 సంవత్సరాలు వేసాను, 40 క్వింటాలు దిగుబడి వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 2 ఎకరాలు వేసాను, బాగుంది. పైరు కూడా వైరస్ రాదు, ముందు వైరస్ కోసం విత్తనం వాడుతున్నాం, బాగా సెట్ అయింది మాకు నేలకు. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మాది తాడేపల్లి మండలం చిర్రావూరు గారు. శ్రీ లక్ష్మీ పూజిత ఎంటర్ప్రైజెస్ ఫారం పేరుతోటి గత 8 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను నేను.
ఈ 5 ఇయర్స్ నుంచి హైటెక్ సీడ్ వారి 5106 ప్రీవియస్ వెరైటీ 5108 అనే వెరైటీలు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. రైతులకి ఏంటంటే కొంచెం ఉరక పొలంలో కూడా తట్టుకుని సౌడు ఉరకని తట్టుకునే పొలంలో కూడా పండడానికి ఈ వెరైటీ అనుభవం ఉంది. ఇక ఈ పంట పండన వచ్చేలో ఇక ఏ మొక్కజొన్న వెరైటీ అనేది పండదనేది నా ఒపీనియన్ సార్. ఎందుకంటే ఎటువంటి నేలలోనైనా దిగుబడి అనేది పంట గ్యారంటీగా పండుతుంది. గత 5 సంవత్సరాల నుంచి మనం దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాం, దీని ఒపీనియన్స్, దీని క్యారెక్టర్స్ చూస్తున్నాం. దాన్ని ఫాలో చేసి ఈ సంవత్సరం కుర్ర కిషోర్ రెడ్డి అనేక రైతు చోట రోడ్ సైడ్ వేయించడం జరిగింది. ఫీల్డ్ విజిట్ పెట్టి సంవత్సరం మనం అనుకున్న విధంగా క్రాప్ బాగుంది. ఇది చివరి దాకా గింజ అవుతుంది, గింజ సైజు బాగుంటుంది, బొండు సన్నం వస్తుంది. ఫ్లెక్సిబుల్ వెరైటీ సార్, ఇది గాలికి పడిపోయే గుణం ఉండదు దీనికి. అందువల్ల ఈ వెరైటీని సేవ్ చేసి రైతులకి ఈరోజు ప్రదర్శన క్షేత్రం పెట్టి రైతులని ఇన్వైట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు కండి లోపల కండ్లు కూడా ఎట్లా ఉన్నాయా? బలవంతం ఇంకా బాగుందా? అంటే ఈ రకం దగ్గర అయితే మేము గట్టిగా ఒకటి చెప్పగలుగుతామండి. మన రకాలు ఏదైనా కానీ బయట గాలి ఆడేదానికంటే లోపల కూడా అలాగే ఉంటాయి కండ్లు. అదండి. సో మన రకం దగ్గర ఇంకోటి ఏంటంటే గాలాడే వైపు గట్టి వైపున ఎలా కండ్లు ఉన్నాయో లోపల కండ్లు కూడా అట్లా ఉంటాయి 70-80%. దానివల్ల మన దిగుబడి రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నట్లు. చూడండి, కండి చివరి వరకు ఇత్తనాలు వస్తే నెక్స్ట్ కలర్ మన సైజు మంచి సైజు వస్తుంది. యావరేజ్ వచ్చి ప్రతి కండికి వరుసలు 14 నుంచి 16 వరుసలు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే చాలా మంది వేసిన రైతులు ఉన్నారు. ఇంకోటి నేను మా తరఫున మీకు ఇంకోటి వినిపించుకునేది ఏంటంటే ఈ కండి చూడటానికి మాత్రం మీకు కనబడవండి. మనది 5706 అయినా అంతే, 5708 కూడా కండి చూడటానికి మనకి పెద్ద కండల్లా కనపడవు. దానికి గల కారణం ఏంటంటే కండి నుంచి ఏదైతే కండి అంటే మన మొక్క స్టెమ్ ఉంది కదా, స్టెమ్ నుంచి కండి బయటకు వచ్చే కాడ ఏదైతే ఉందో కాడ తక్కువ ఉంటుంది రకానికి. అసలు కాడ ఉండదనే చెప్పుకోవచ్చు.